ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఓ 10 మంది ఎమ్మెల్యేలు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అసెంబ్లీకి ఎన్నికైన తొలిసారి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. చరిత్ర సృష్టించారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగింది. చంద్రబాబు క్యాబినెట్ లో మొత్తం 24 మందికి అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సహా 3, బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 21 మందితో కొత్త మంత్రివర్గం సిద్ధమైంది. పలువురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టకముందే క్యాబినెట్ లోకి స్థానం సంపాదించుకున్నారు. అంచనాలకు మించి తక్కువ మంది సీనియర్లకు క్యాబినెట్ లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు జూనియర్లకే పెద్దపీట వేశారు. కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నాస్యం మహమ్మద్ ఫారూక్ లకు గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. 3 మహిళలకు చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ దక్కింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు గుమ్మడి సంధ్యారాణి, సోమందిపల్లి సవిత మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులయ్యారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా 10 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై మంత్రివర్గంలో చేరారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భరత్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం తొలిసారి చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వీరికి అప్పట్లో మంత్రి పదవులు దక్కలేదు. తొలిసారి మంత్రులయ్యే అవకాశం ఇప్పుడే కలిగింది. అటువంటి వారిలో పయ్యవుల కేశవ్, నాదిండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోలా బాలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నేతలకు ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో అవకాశం లభించింది.